వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ప్రజల మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా మా లక్ష్యం. చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి సారథ్యంలో నందిగామ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. వాట్సాప్ గవర్నెన్స్ను నందిగామ మున్సిపాలిటీలో అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తాం. నందిగామ మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపుతాం. గత వైసీపీ హయాంలో పనులు చేయకుండా దొంగ బిల్లులతో దోపిడీ చేశారు. వాటిపై విచారణ చేసి తప్పకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఏపీ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అనంతరం తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ ద్వారా మున్సిపల్ చైర్మన్ టీడీపీ దక్కించుకుందని తెలిపారు. నందిగామను అన్ని విధాల అభివృద్ధి చేసి చూపుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పనులు చేయకుండా దొంగ బిల్లులతో దోపిడీ చేశారని ఆరోపించారు. వాటిపై విచారణ చేసి తప్పకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సౌమ్య వెల్లడించారు. ప్రజల మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా మా లక్ష్యమని చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి సారథ్యంలో నందిగామ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తానన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ను నందిగామ మున్సిపాలిటీలో అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని, నందిగామ మున్సిపాలిటీ అన్ని విధాల అభివృద్ధి చేసి చూపుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాం. నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఏ విధంగా జరిగిందో మనం చూస్తాము. మేమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేసి మరి కౌన్సిలర్స్ ఆమోదంతో, అదేవిధంగా అధిష్టానం ఆమోదంతో మరి నందిగామ మున్సిపల్ చైర్మన్గా మండవ కృష్ణకుమార్ని కానీ మేము ఎన్నిక చేయడం జరిగింది. అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము 15 మంది సభ్యులతో నూతన ఓటు ఏర్పాటు చేయబోతున్నాం. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా నాశనమైందో నందిగామ కూడా పూర్తిగా అభివృద్ధిలో పక్కదారి పట్టేశారు. కేవలం బిల్స్, అదేవిధంగా కాంట్రాక్ట్ పనుల కోసమే మరి పనులు జరిగాయి. నాసిరకం పనులు చేశారు. అదేవిధంగా అభివృద్ధి పూర్తిగా పక్కన పడేశారు. ఇవన్నిటిని కూడా మేము ఛాలెంజ్గా తీసుకొని మరి రాబోయే సంవత్సరం అంతా కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో నందిగామ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తాము. అదేవిధంగా ఈరోజు చైర్మన్ గారు మరి వారి చైర్లో కూర్చున్నారు. మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తప్పకుండా కృష్ణకుమారి గారి ఆధ్వర్యంలో మరి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాబోయే సంవత్సరాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా మేము కూడా కొత్త పరిపాలనకి మేము ఒక చిన్న ప్రణాళిక వేసుకున్నాం. వాట్సాప్ గవర్నెన్స్ ఇక్కడ మున్సిపాలిటీలో కూడా తీసుకురావాలని ఒక ప్రణాళిక తీసుకొస్తాం. నేను కౌన్సిలర్స్, అదేవిధంగా కమిషనర్ గారు, స్టాఫ్ కూర్చొని ఏ విధంగా చేయాలో కూడా దాని మీద ఒక ప్రణాళిక వేసుకుంటాం. ముందుగా చైర్మన్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరి ఎంతో కష్టపడి తెచ్చుకున్న సీట్ కాబట్టి మీరు తప్పకుండా దీన్ని బాధ్యతగా తీసుకోండి. ప్రజలకు అందుబాటులో ఉండండి. మంచి పరిపాలన లేదండి. మేము ఇక్కడ నందిగామ మున్సిపాలిటీ కూడా ప్రతి పనిని కూడా వాట్సాప్లో పెట్టి, పెండింగ్ ఫైల్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా వాట్సాప్లో పెట్టి వేగవంతంగా క్లియర్ చేయడానికి మేము ఒక ప్రణాళిక వేసుకుంటున్నాము. అది భవిష్యత్తులో రూపొందిస్తాం. మున్సిపాలిటీ అభివృద్ధికి ఏ రకమైన ప్రణాళిక ఉంది? ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే మా లక్ష్యం అండి. త్రాగునీరు, రోడ్స్, లైట్స్, అదేవిధంగా ఇల్లు, ఇవి బేసిక్ సౌకర్యాలు కల్పించడమే మా లక్ష్యంగా మేము. వైసీపీ హయాంలో నాసిరకం పనులు, తప్పుడు బిల్లులు పెట్టి బిల్లు చేసుకున్నారని చెప్తున్నారు. దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటాం? తప్పకుండా అండి. వాటి మీద క్లియర్ రిపోర్ట్ తీసుకుంటాము. కొన్ని చూస్తే చాలా నాసిరకంగా ఉన్నాయి, తంతే జాడు పడిపోయేటట్లు ఉన్నాయి. అదేవిధంగా రోడ్లు అప్పుడే బయటకు వచ్చేస్తున్నాయి, గుంటలు పడిపోయి. వీటన్నిటి మీద కూడా విజిలెన్స్ చేస్తాం. తప్పకుండా చర్యలు తీసుకుంటాం.